హాయ్. హాయ్ శ్రీరామ్ గారు, హవ్ యూ? మార్నింగ్ ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నానండి. అంటే పిచ్చోడిని ఇంటికి తీసుకెళ్లారు కదా, సారీ సిద్ధుని ఇంటికి తీసుకెళ్లారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడేమోనని. భలే కనిపెట్టారండి. అంటే ఏడిపించాడా అండి? లేదు లేదు, తెగ నవ్వేస్తున్నాడు. కాదు కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ మాటల్లో వెట్కారో నాకు అర్థం అవుతుంది. అంతా నా వల్లే. అర్రే చిత్ర గారు, అలా కాదండి. నిజంగా సిద్ధు అసలు ఏ ఇబ్బంది పెట్టట్లేదు. చంటి పిల్లాడండి వాడు, చూసుకోవాలంతే. చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను చేసిన తప్పుకి మీరు సఫర్ అవుతున్నారు. ఐఎమ్ రియలీ సారీ శ్రీరామ్. పర్లేదండి, మనకి సారీలు ఎందుకు. శ్రీరామ్ గారు, నాకు ఫస్ట్ మీ డీసెన్సీ నచ్చింది, తర్వాత మీ ఆనెస్టీ చూసి ఇష్టం పెరిగింది. ఇప్పుడు హా, ఇప్పుడు చెప్పండి 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 ప్లీజ్. అవే ఏం లేదు. ఇక నుండి నన్ను అండి అనకండి. జస్ట్ కాల్ మీ చిత్ర. వాట్? చిత్ర? యా, చిత్ర. ఓకే, బాయ్ శ్రీరామ్, గుడ్ నైట్. సిద్ధు, మొత్తానికి సాధించేవరా నువ్వు. ఎంత అందమైన అమ్మాయిని తిట్టడానికి నీ నూరెలా వచ్చిందిరా దరిద్రుడా. ఎక్స్క్యూజ్ మీ, Yeah. ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ సిడి కలెక్షన్. ఆ ర్యాక్ లో ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ. ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ కలెక్షన్. ఎస్, గాట్ ఇట్. రెండుంటే నన్ను ఎందుకు అడుగుతుంది? ఒకటి పడేద్దాం. ఇతను ఎక్కడో చూసినట్టుందే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీరు ఈ సీడీ తీసుకుంటున్నారా? అవునండి. నేను ఈ సీడీ కోసం 2 months నుంచి వెతుకుతున్నాను, ఎక్కడా దొరకడం లేదు. ఇన్ కేస్ మీరు ఈ సీడీ తీసుకోకపోతే నేను తీసుకుందామని. నేను కూడా ఈ సీడీ కోసమే 3 months నుంచి ట్రై చేస్తున్నానండి. లక్కీగా ఈరోజు దొరికింది. ఇప్పుడు నేను మీకు ఈ సీడీ ఇచ్చేస్తే ఒక అమ్మాయి అడగగానే ఇచ్చేసానని మీరు నా గురించి తప్పు అనుకుంటారు కదండి. నోనో, నేను మీ గురించి అలా తప్పుగా అనుకోను. మరీ ఓవర్ షేక్ రే. ఇచ్చే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. బాయ్. బాయ్. చిత్ర సీడీ తీసుకుని చెక్కేస్తే నీకేం వస్తుందిరా ఎదవా. ఏదో చేసి ఆపు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ మ్యూజిక్ రూమ్ లో ఈ సీడీ ప్లే చేశాను వచ్చా. షూర్, నో ప్రాబ్లం. ఎంత ఈజీగా నా పక్కన నుంచి ఉంటావని కళ్ళ కూడా ఊహించలేదు. సో అర్జెంట్గా కలవాలని కాల్ చేశారు. ఏదైనా చెప్పాలా? అదేం లేదు, నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. కొంచెం డ్రెస్ సెలెక్షన్ లో హెల్ప్ చేస్తారని. ఇప్పుడు చేయబోయే డ్రెస్ సెలెక్షన్ లో నువ్వు ఫ్లోర్టో కాదో తేలిపోతుంది శ్రీరామ్. మీరేదో అన్నారు. లేదండి. ఓ, అన్నట్టుంటేను. లెట్స్ గో. ఈరోజు మీ బిహేవియర్ ఏదో డిఫరెంట్ గా ఉందండి. చచ్చా, అబ్బే అలాంటిదేం లేదండి, ఐఎమ్ నార్మల్. గీతా, సౌమ్య చూస్తే కొంపలు ఆడిపోతాయి. చిత్ర గారు, మన కిందకి వెళ్ళారండి. కింద చాలా బాగుంటాయి. ఎందుకు? ముందు ఆంటీకి సెలెక్ట్ చేద్దాం పదండి. Okay. పదండి. కమ్ 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 కమ్, లెట్స్ గో లెట్స్ గో. సారీ సెక్షన్ తీసుకోండి. ఇదెలా ఉంది? ఆహా, నైస్ నైస్. ఇది ఓహో, సూపర్ అండి, చాలా బాగుంది. వీళ్ళకి దొరికానంటే సీన్ సితారే. చిత్ర గారు, ఇక్కడ సారీస్ చాలా చెత్తగా ఉన్నాయి. ఢిల్లీ ఫార్మల్స్ చూద్దామా? ఫార్మల్. యా, ఫార్మల్స్ సూపర్. అంకుల్ కూడా చాలా బాగుంటాయి. కమ్ 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 కమ్, పద పద పద, ఫాస్ట్ ఫాస్ట్. ఏంటి అటు ఇటు చూస్తున్నారు? వాళ్ళు ఉన్నారేమోనండి. వాళ్ళెవరు? సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. నా సైజ్ కనుక్కుందామని. మీ సైజ్ ఎందుకండి బాబు? నా సైజ్ అంకుల్ సరిపోద్దేమోనని. Are you alright? Yeah, I'm perfectly alright.
వాట్ హ్యాపెన్? పదండి. నువ్వా నా మీద పడ్డావేంటి? మీద పడ్డం కాదు, పడబోయినంతే. హాయ్ హాయ్ చిత్ర. హాయ్ సర్ప్రైజ్. హాయ్. ఏంటే ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? చిచ్చి అలా కాదే, షాపింగ్ కదా, పద అందరం కలిసి చేద్దాం. నో నేను అర్జెంట్ గా వెళ్ళాలి, పనుంది. సండే కలుద్దామా? ఓకే 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 బాయ్. అమ్మయ్య చేతిలో తేడా ఉంది కదా. తేడానే రా. ఏయ్, అలా టెంప్ట్ చేసి వెళ్ళిపోతావా? ఒక 10 minutes ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చుగా. హాయ్. మన అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది కాదు, దీనికి అంత రేంజ్ లేదు. చదువుకో. ఆవేశంలో డార్లింగ్ దాటొచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పమనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గాని స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి. 4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి. నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడు అవుతాడు. ఎవరికి? ఎవరికైతే నీకెందుకు చెప్తాను? నీకే. నాకు లవ్వర్ అవ్వడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు. వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నీ ముందుకొచ్చే ధైర్యం లేక ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్, యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా, నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా, ఇక మనం లవ్వర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చేయాలి. అయితే వాళ్ళకి SMS రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాస్ లో 10 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు నచ్చాలి. మన ఇద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి వెదర్కి ఎందుకు ఈ అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంటే అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వా అనేది అవసరం. అవసరమే. అయితే ఓకే. నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే? నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే? గుండు మీద తన్ని గూడ్స్ బండి ఎక్కిస్తా. గుండు మీదే కదా. పద. ప్లీజ్ గో రన్ ఫాస్ట్, కమ్ ఆన్. yes. వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? వీళ్ళ ముందు నేను ప్రూవ్ చేసుకోవాలా? Yeah. సిల్లీ. ఓకే, హాయ్ గర్ల్స్, గో హెడ్. హాయ్ ఫ్రెండ్స్, హీస్ మై లవర్ మహేష్ బాబు. మహేషా? వీడా? గ్యాస్ లేని గోల్డ్ సోడలా ఉన్నాడు. ప్లీజ్ ఓకే. నో, సరిగ్గా చూడండి. రోడ్డు మీద కొన్న స్పెక్స్, షూస్, రోల్డ్ గోల్డ్ చైన్, ఇలా ఒంటి మీద ఉన్న ప్రతి ఐటమ్ నేను ఎప్పుడెప్పుడు కనపడతానా అని ఆరాటం. నీకు కనిపించడం లేదా? వీడసలు మనిషి కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, ఇలాంటి పోకిరి ఎదవలు మీ నువ్వే. ప్రేమ అని మాయ చేస్తుంటే మనమేం చేస్తున్నావు? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం? ఒసేయ్ ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. జీవితాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. చెప్పు. రేయ్ చెప్పు తెగుద్ది. చిత్ర, ఏం కోసావ్రా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామా? ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరు అమ్మాయిలు లవ్ చేసుకుంటారా? ఎందుకు చేసుకోరే? నువ్వు లవ్ చేస్తున్నావుగా ఇప్పుడు, ఆ మధ్య పుల్లలు పెట్టి. అవునరా, లవ్ చేస్తున్నా. రేయ్, నీలాంటి బెదల దగ్గర నుంచి అమ్మాయిని కాపాడడానికి నేను లవ్ చేసి తీరుతా. కాపాడడం కోసం కాదే, కౌగులి కోసం. అమ్మాయిని పుట్టిందే మా కోసం, నీ కోసం కాదు. నువ్వు తేడా అని సిటీ అంతా, మొత్తం స్టేట్ అంతా టామ్ టామ్ చేసేస్తా. ఏం చేస్తావో చేసుకో. నీకు మాత్రం వీళ్ళని పడనివ్వను. నీ పక్కనుంటే నాకెలా పడతారే? రే వెదవా, ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోలికి వస్తే చంపేస్తా. నీ లవర్స్ నాకెందుకే? అది నాకు అక్కర్లేదు. హే సిద్ధు, ఐ డోంట్ నీడ్ యు. ఐ వాంట్ మై ఫ్రెండ్ అండ్ విల్ జస్ట్ బ్రేక్ అప్. పోసే పిచ్చి మొహమా, నాకు బ్రేకప్ చెప్పిన పర్లేదు కానీ ఆ కేడి దాని మాటలు మాత్రం నమ్మకు. లేకపోతే రే, నువ్వు నాకు కనపడితే ఏం చేస్తావే? వాటేసుకుంటావా? నేను మగాడిని, నీకు మగాళ్ళు అక్కర్లేదు కదా.
నా లైఫ్ తో ఆడుతున్న నిన్ను అసలు అడ్డంగా నరక్కపోతే నా పేరు సిద్ధువే కాదు. ఏ పోరా. నా ఫోన్ కట్ చేస్తావా? డామ్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? చూసావా వాడు ఎన్ని మాటలు అన్నాడో? ఆడాళ్ళు లవ్ చేసుకుంటారని థాట్ ఎలా వచ్చింది వాడికి? వాడేమన్నా తేడానా? కాదు కాదు, చాలా స్ట్రాంగ్. నీకెలా తెలిసే? నువ్వేమన్నా చిచి, మనిషిని బట్టి చెప్పానంతే. పోనీలే, నీకు దరిద్రం వదిలింది. రా పడుకుందాం. నేను పక్కన పడుకుంటాను. ఇది తేడాలా ఉంది. భయం వేస్తే వచ్చి పక్కన పడుకో. ఆ చెత్తవదో మాటలు వినుకు. చిచి, నేను రాను. పోవే. చూడు, క్యాంపస్ లో ఎక్కడ చూసినా నా లవ్ ఫెయిల్యూర్ అని కప్పి కొడుతుంది. లవ్ ఫెయిల్ అయ్యి ఇలా దొక్కలా కనపడితే క్యారెక్టర్ లో సిన్సియరిటీ దెబ్బతింటదిరా. ఒరే నేను ఒంట్లో వెళ్ళిపోతారా? బాయ్. ఓకే బాయ్. శ్రీరామ్ గెటప్ నీకు సూట్ అవుతురా? ఇతను ఇక్కడున్నాడేంటి? వెళ్ళిపోతారా? కొండ అతి భయంకరమైన పావు. దగ్గరికి వచ్చి మీకెంతరా? రానిరా, నాకు స్నేక్స్ అంటే ఇష్టం. దేవి సినిమా 15 సార్లు చూసాను తెలుసా. మీరు రామ్ శ్రీరామ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కాలేజా? ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా కనిపించలేదు. కనపడిన మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలియదు కదా గుర్తుపట్టడానికి. ఇతను మీకెలా తెలుసు? మై క్లోజ్ ఫ్రెండ్. నేను వీడి లవ్ సెట్ చేయాలని హెల్ప్ చేస్తే మీరు కట్ చేశారని జస్ట్ ఇప్పుడే చెప్తున్నాడు. లవ్ గురించి జానకి చెప్పింది మీరేనా? మీరైతే చెప్పుండొచ్చు. నీ లవ్ మ్యాటర్ ఆలోచిద్దాం తమ్ముడు. అక్కడ కొంచెం గట్టిగా ఆలోచించక, చాలా సిన్సియర్. చిత్ర గారు, మీరు ఆ సీడీ విన్నారా? యా, నచ్చిందా? చాలా. ఒక్కసారి ఆ సీడీ ఇస్తే కాపీ చేసి ఇచ్చేస్తాను. రేపు మీకు ఆ సీడీ తెచ్చిస్తాను. నైస్ మీటింగ్ యూ. నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. ఏ సీడ్ ఇచ్చారా? ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయింది. అది సోల్మేట్ మహత్యం. దాని ముందు ఎలాంటి ఫిలాసఫీలు పనికిరావు. చూడు. హాయ్ శ్రీరామ్. హలో అండి. మా రాజాగారిని తీసుకొచ్చారా? యా, తీసుకోండి. థ్యాంక్స్. ఇళయరాజా గారి ట్యూన్స్ వింటే ఆయనకి లవ్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతమంది లవ్ సాంగ్స్ కంపోజ్ చేసినా రాజా గారు కంపోజ్ చేసిన మెలడీస్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి కదండి. మేబీ ఆయన రియల్ లైఫ్ లో కూడా లవర్ అయి ఉండొచ్చు. మేబీ అయ్యుండొచ్చు. మీరు ఎప్పుడైనా గమనిస్తే లైఫ్ లో లవ్ చేసిన వాళ్ళే అన్ని పొజిషన్స్ లో టాప్ లో ఉంటారు. ఎందుకంటే ప్రేమిస్తే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందని ఇప్పుడే ఈ సైకాలజీ బుక్ లో చదివా. మీరేమంటారండి? సారీ, ప్రేమ గురించి అంత మంచి ఒపీనియన్ లేదు నాకు. అంటే అలా అని మీరు ఎవరిని ప్రేమించరా అండి? నెవర్. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను టెంపుల్లో పూజలో చూశాను. చూశాక ఇలాంటి ట్రెడిషనల్ అబ్బాయిలు ఉంటారా అనుకున్నాను. ఆ తర్వాత మీ యాటిట్యూడ్ నచ్చి ఫ్రెండ్షిప్ చేశాను. అందుక నాతో క్లోజ్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి లవ్ టాపిక్స్ మాట్లాడి మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచకండి, ఓకేనా? ఇక్కడే కూర్చుంది ఏంటిది? చిత్ర గారు ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరికలా రెస్పెక్ట్ ఉంటుందో అలా జరుగుతుందండి. సిద్ధు కూడా అంతే. వాడి కర్మ ఇంకా లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవ్వాల్సిందే. మనం బయలుదేరుతాం పదండి, ఇంటికి చదువుకుందామే. ఏంటి శ్రీరామ్ గారు, అతను నా వల్లే అలా పిచ్చోడైపోయాడు. ఇలా మాట్లాడుతున్నారేంటి? హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? మీ దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ ఇంటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి మంచోడు చేయమంటారేంటి? ఎస్, అదే కరెక్ట్ అండి. చచ్చు. ఇంతమంది పిచ్చోళ్ళ మధ్య ఉంటే తన పిచ్చి ఎప్పటికీ తగ్గదు. మనలాంటి మామూలు మనుషుల మధ్య ఉంటే తప్ప మనిషి అవ్వలేడు. వద్దులండి, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా. పిచ్చోడి ఇంటికంటే కష్టం. వద్దు, మన వల్ల కాదు. శ్రీరామ్ గారు, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? సిద్ధుని మీతో పాటే కొన్ని రోజులు ఉంచుకోగలరా ప్లీజ్? నా కోసం. అలా అంటారేంటండి? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సిద్ధుని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. మై ప్లెజర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మీరు బయలుదేరండి. బాయ్.